అందరికీ నమస్కారం. చిన్నప్పటి నుంచి స్కూల్ పుస్తకాల్లో మనం చదువుకుంటూనే ఉన్నాం కదా, కరెంట్ బల్బ్ను కనిపెట్టింది థామస్ ఎడిసన్ అని. కానీ అది నిజంగా నిజమేనా? ఎడిసన్ ఒక్కడే ఈ అద్భుతాన్ని సృష్టించాడా, లేక దీని వెనుక ఇంకేదైనా పెద్ద కథ ఉందా? ఈనాటి మన విశ్లేషణలో చరిత్రలో జరిగిన ఒక పెద్ద మిస్టరీని ఛేదిద్దాం. పదండి, మొదలుపెడదాం. అయితే నిజంగా థామస్ ఎడిసన్ బల్బును కనిపెట్టాడా? ఇది ఊరికే అడుగుతున్న ప్రశ్న కాదు. దశాబ్దాలుగా ప్రపంచం మొత్తం గుడ్డిగా నమ్ముతున్న ఒక విషయాన్ని మనమిప్పుడు సవాల్ చేయబోతున్నాం. ఎందుకంటే మనమిప్పుడు చూడబోయే ఆధారాలు మనకు తెలిసిన చరిత్రను పూర్తిగా మార్చేయబోతున్నాయి. ఒక్కసారి ఈ బల్బ్ ఆవిష్కరణకు సంబంధించిన టైంలైన్ గమనిద్దాం. చూడండి, 1802లో హంఫ్రీ డేవి, 1838లో మార్సెలిన్ జోబార్డ్, అలాగే 1840లో వారెన్ డి లారు. వీళ్ళంతా ఎవరంటే, ఎడిసన్ అసలు తన ల్యాబ్ను స్టార్ట్ చేయడానికి దశాబ్దాల ముందే ఎలక్ట్రిక్ లైట్ మీద ప్రయోగాలు చేసిన గొప్ప శాస్త్రవేత్తలు. అంటే ఎడిసన్ రంగంలోకి దిగకముందే చీకటిని పారద్రోలే ప్రయత్నంలో చాలామంది సగం దూరం ప్రయాణించారన్నమాట. ముందుగా 1802 నాటి ఆ మొదటి స్పార్క్, హంఫ్రీ డేవి ప్రయోగం గురించి చూద్దాం. 1802లోనే ఇంగ్లాండ్కు చెందిన హంఫ్రీ డేవి ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఆర్క్ ల్యాంప్ను తయారుచేశారు. రాగి తీగలు, ఎలక్ట్రిక్ స్పార్క్స్ ఉపయోగించి ఆయన సృష్టించిన ఈ వెలుతురే నిజం చెప్పాలంటే మానవ చరిత్రలో కృత్రిమ విద్యుత్కాంతికి అస్సలైన పునాది. ఒక్కసారి ఆలోచించండి, థామస్ ఎడిసన్ ప్రయోగాలు మొదలుపెట్టడానికి దాదాపు 70 ఏళ్లకు ముందే ఈ అద్భుతం జరిగిపోయింది. ఇక ఆ తర్వాత జరిగిన అస్సలైన బ్రేక్త్రూ జోసెఫ్ స్వాన్ సాధించిన విజయం. ఆయన సాధించిన అద్భుతం పేరే కార్బన్ ఫిలమెంట్ బల్బ్. 1878 నాటికి జోసెఫ్ స్వాన్ ఏం చేశారంటే, ఒక గ్లాస్ బల్బ్ లోపల గాలినంతా తీసేసి, అంటే వాక్యూమ్ క్రియేట్ చేసి, అందులో ఒక కార్బన్ ఫిలమెంట్ను ఉంచారు. ఆ వాక్యూమ్ వల్ల ఏమైందంటే, ఫిలమెంట్ గాలితో కలిసి త్వరగా కాలిపోకుండా ఎక్కువసేపు నిలకడగా వెలుగునిచ్చింది. ఇది ప్రాక్టికల్గా పనిచేసే ఒక అద్భుతమైన డిజైన్. ఇక్కడ ఈ నంబర్ చూడండి, 4933. ఇదేదో మామూలు సంఖ్య కాదు సుమా. 1878లో జోసెఫ్ స్వాన్ తీసుకున్న అధికారిక బ్రిటిష్ పేటెంట్ నంబరిది. అంటే చట్టబద్ధంగా చూసుకుంటే బల్బు పైన మొదటి హక్కు ఆయనకే దక్కింది. ఎడిసన్ తన బల్బును ప్రపంచానికి చూపించడానికి ముందే రికార్డులో నమోదైన ఒక తిరుగులేని సాక్ష్యమిది. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే కథలోకి ఎంట్రీ ఇచ్చాడు థామస్ ఎడిసన్. ఇప్పుడు అసలు కథ అర్థం కావాలంటే ఈ రెండు పేటెంట్లను కాస్త పక్కపక్కన పెట్టి చూద్దాం. ఎడమవైపున 1878 నాటి జోసెఫ్ స్వాన్ పేటెంట్, కుడివైపున 1880 జాన్యువరి నాటి థామస్ ఎడిసన్ యుఎస్ పేటెంట్. రెండింటినీ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఒకేలాంటి వాక్యూమ్ బల్బ్, సేమ్ అదే కార్బన్ ఫిలమెంట్. ఈ పోలికలు చూశాక ఎవరికైనా అనుమానం రావటం సహజం కదా. ఆ రోజుల్లో ఇదే ఒక అతిపెద్ద వివాదానికి దారితీసింది. మరిక్కడ తలెత్తే అతిపెద్ద ప్రశ్నేమిటంటే, ఇది ఒకే సమయంలో ఇద్దరు వేర్వేరుగా ఆలోచించి చేసిన ఆవిష్కరణ, లేక ఒకరి అద్భుతమైన ఐడియాను మరొకరు కాపీ కొట్టారా? ఈ ప్రశ్నే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ చుట్టూ ఒక పెద్ద న్యాయపరమైన యుద్ధానికే తెరలేపింది. అప్పుడే మొదలైంది బ్రిటన్ న్యాయస్థానాల్లో ఆ కోర్టు పోరాటం. తన డిజైన్ కాపీ అయిందని తెలిసాక జోసెఫ్ స్వాన్ ఊరుకుంటాడా? లేదు. తన 1878 నాటి పేటెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉందో కోర్టులో నిరూపించాడు. స్వాన్ తెచ్చిన ఈ ఆధారాలతో బ్రిటిష్ కోర్టుల్లో ఎడిసన్పై విపరీతమైన ప్రెషర్ పడింది. ఇక ఈ బల్బ్ మొత్తం నా సొంతమే అని ఎడిసన్ చెప్పుకునే ఛాన్స్ లేకుండా పోయింది. కానీ ఈ కథలో ఎవ్వరూ ఊహించని మలుపు, అదే ఎడ్జ్విస్వాన్ కాంప్రమైజ్. కోర్టుల చుట్టూ తిరిగి డబ్బు, సమయం వృధా చేసుకోవడం దేనికని వాళ్ళిద్దరికీ అర్థమైంది. అందుకే శత్రుత్వం వదిలేసి 1883లో ఎడిసన్ అలాగే స్వాన్ ఇద్దరూ చేతులు కలిపి ఎడిసన్ అండ్ స్వాన్ యునైటెడ్ ఎలక్ట్రిక్ కంపెనీ, అంటే సింపుల్గా ఈది స్వాన్ అనే సంస్థను స్థాపించారు. ఒకప్పటి బద్ధశత్రువులు ఎలక్ట్రిక్ లైట్ను ప్రపంచానికి పంచడానికి ఇలా వాణిజ్య భాగస్వాములుగా మారిపోయారు. సరే, ఇదంతా చూశాక ఎడిసన్ ఏమీ చేయలేదా అన్న డౌట్ రావచ్చు. అందుకే ఆయన అసలైన మేధస్సు గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అసలు ఎడిసన్ నిజమైన కృషి ఏమిటంటే, ముందుగా వచ్చిన డిజైన్లను తీసుకుని వాటిలో బ్యాంబూ అంటే వెదురు ఫిలమెంట్స్ వాడి
బల్బ్ లైఫ్ టైంను అద్భుతంగా పెంచాడు. అంతేకాదు, బల్బుంటే సరిపోదు గదా, దానికి కరెంట్ కావాలి. అందుకోసం ఏకంగా పవర్ గ్రిడ్స్ వ్యవస్థను డెవలప్ చేశాడు. బల్బులను భారీ స్థాయిలో తయారుచేసే మాస్ ప్రొడక్షన్ విధానాలను తెచ్చాడు. వీటన్నిటికీ మించి ఆయనొక అద్భుతమైన మార్కెటింగ్ మేధావి. ల్యాబ్లో ఉన్న ఒక గాజు వస్తువును ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇంట్లో వెలిగేలా చేసిన ఆ ఘనత ఖచ్చితంగా థామస్ ఎడిసన్కే దక్కుతుంది. చరిత్ర ఆవిష్కర్తల కంటే మార్కెటర్లనే ఎక్కువగా గుర్తుపెట్టుకుంటుంది. ఈ మాట ఒక్కసారి వింటే మనల్ని నిజంగా ఆలోచింపజేస్తుంది కదూ. ఒక కొత్త ఐడియా రావడం ఎంత ముఖ్యమో దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం కూడా అంతే ముఖ్యం. ఎంతోమంది శాస్త్రవేత్తల దశాబ్దాల సమిష్టి కృషినే మనం ఈరోజు ఎడిసన్ బల్బ్ అంటున్నాం. మరి భవిష్యత్తులో మనం చరిత్రని ఎలా చూడాలి? ఒక వస్తువును మొదట కనిపెట్టినవాళ్లనా, లేదా దాన్ని ప్రపంచానికి విజయవంతంగా పరిచయం చేసినవాళ్లనా? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. ఈ విశ్లేషణతో బల్బు వెనుక ఉన్న ఆ పెద్ద మిస్టరీ ఏంటో మనందరికీ స్పష్టమైందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.